గిట్టుబాటు ధరల కోసం తిరుగుబాటైన చెయ్యనోడు అధిక ధరకై ఆశపడుతూ అడ్డదారిన పంట అమ్మానోడు రైతు కన్నా నిజాయితున్న మనిషి అవ్వడు లోకమంతా వెతికి చూడు ఉండడొక్కడు సాటి మనిషి మేలు కోరే ఈ భూమి పుత్రులా సాగు గోరి సాగుతున్న ఈ దళారులెందుకో నగలి కళ్ళల్లో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక అని గొప్ప గొప్ప పాటలు రాసుకుంటాము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన పేరుకే పెద్ద పెద్దగా రాసుకుంటాం. రైతే రాజు, ఈ దేశానికి అన్నం పెట్టేది రైతు, ఆ రైతుని మనం కాపాడుకోవాలని 70 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే పోతున్నాం. ఏమన్నంటే ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదని పెద్దలు సామెతలు కూడా చెప్తారు. కానీ ఇవన్నీ మాత్రం ఈ రోజు కూడా నీటి బుడగల్లాగా నీటి ముట్టల్లాగానే మిగిలిపోతున్నాయి. కానీ నిజంగా తీసుకున్నట్లయితే మార్కెట్ స్థాయిలో దళారులంతా కుమ్మక్కై రైతుల్ని ఎంత ముందున్నారు. దయచేసి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే రైతు రాములన్న మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. చెప్పన్న, ఎన్ని ఎకరాలు వేసినావు వేరుశనగ? ఏం చెప్తాం, ఈ మస్తు వేసిన 8 ఎకరాలు వేసిన 2,50,000 పెట్టుబడి అప్పుడే అయింది. 13,000 క్వింటల్ పలికిచ్చింది. అప్పుడు 13,000 పలుకు. ఇప్పుడు 6,500 కాయ అడుగుతున్నాడు. ఈ కూలీలకు ధర ఏముంది అంటే అప్పుడు 700 కల్వనికే, ఇప్పుడు 700 ట్రాక్టర్లు అలాగా మళ్ళా ట్రాక్టర్ కిరాయిలు అలాగా గంటకు 3,000 కిరాయి వాళ్ళకు. ఇవన్నీ పెట్టుబడి చూస్తే ఏం వెళ్తలేదు. ఇప్పుడేమో అప్పుడు 12,000 13,000 ఇచ్చిండ్రు, ఇప్పుడేమో 6,000 అడుగుతున్నారు. ఏం చేయాలి సార్? దాంతో ఏడవాలనా, వ్యవసాయం చేయాలనా, పడాలనా, సావాలనా, ఆత్మహత్యలు చేసుకునే అంత బాధ ఉంది. పంటలను చూస్తే మాత్రం ఆడికాడికి పలకాన్ని తెచ్చినాము, మంచిగా మొలిచింది. మొలిసినాక మొత్తం అంతా ఎట్లా మన బత్తాయి తోట పెట్టినట్లు ఉండదు పీకడ గడ్ల ఏమంతా మస్తు లాగుడైనా. ఈ ధరలు పెంచుతారేమో అంటారు, అంటే ధరలు లేవు. ధరలు 6,000 అంటే 6,500 అంటే ఏం కిస్తా సార్? ఇక ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఖచ్చితంగా. ఈ దేశానికి కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, అన్నం పెట్టేది రైతన్న. కానీ రైతుల గురించి ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. మార్కెట్లో తీసుకుంటే ఫినాయిల్ అమ్ముకునేటోడు, గుండుసూడి అమ్ముకునేటోడు, విమానాలు అమ్ముకునేటోడుకు వాని వస్తువుకు ఒక ధర వాడే నిర్ణయించుకుంటాడు. కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా రైతన్న పండించినటువంటి ధరని మాత్రం రైతన్న నిర్ణయించుకునే పరిస్థితి లేదు. పలుకు వేరుశనగ పలుకు వీళ్ళు విత్తనాలు వేసినప్పుడు 14,000 క్వింటాలు అమ్మినటువంటి అదే దళారులు ఈ రోజు రైతన్న తాను పండించినటువంటి పంటను మార్కెట్ కు తీసుకొని వెళ్తే 6,000 క్వింటాలు కొంటున్నాడు. అంటే ఈ దళారులంతా కుమ్మక్కై ఒక కోటరిగా ఏర్పడి దళారీ వ్యవస్థ ఈ రకంగా చేసి మా రైతన్నలు నిండా ముచ్చుతున్నారు. ఒక రైతు బిడ్డగా ఈ వ్యవస్థను చూస్తుంటే నాకు అత్యంత బాధ వేస్తున్నది. రైతన్న ఎండనక, వాననక, పామనక, తేలనక, రాత్రనక, పగలనక కాయ కష్టం చేసి భార్య పిల్లలకు దూరం అయ్యి నానా రకాలుగా ఇబ్బందులు పడి ఈ దేశానికి అన్నం పెడతాడు. ఇంత అన్నం పెట్టే రైతన్న ఈ రోజు కూడా అడకట్టిన పరిస్థితి ఉంది. అప్పులకు మిత్తులు కట్టలేని పరిస్థితి ఉంది. అన్నమో రామచంద్రాయి చిన్న చిన్న పిల్లల్ని కూడా స్కూళ్ళల్లో చదివించే పరిస్థితి లేదు. ఉన్నోడేమో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మన పిల్లలు మాత్రం ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. ఆ స్కూల్లో కూడా చదవక వాళ్ళ బతుకులు కూడా రైతు గీతనే మారిపోతున్నారు. కానీ ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. దళారులు కూడా మీరు గుర్తు పెట్టుకోండి. రామ్లన్న, ఈ దళారులు అంతా ఏం చేస్తున్నారంటే అందరూ వీళ్ళంతా సిండికేట్, ఈ దొంగల కొడుకులు అంతా ఒక సిండికేట్ గా ఏర్పడి కరెక్ట్ మార్కెట్ కు రైతు ఏదైతే తాను పండించిన పంట వేరుశనగ కావచ్చు, వరి కావచ్చు, వడ్లు కావచ్చు,
జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, ఏదన్నా గానీ రైతు దగ్గర తీసుకపోతే కడ్డికి పావు షేర్ వేసుకుంటాడు. వాడు అమ్మాలంటే మళ్ళీ బంగారం లాగా అమ్ముతాడు. మేము కొండవైన ఆడు కొండవన్నాడు ఏమంటా అంటే తాళుంది ఇది ఏం బాగుంది రిటర్న్ అని కొండవ ఏడన్నా అమ్ముకపో అంటాడు. ఇప్పుడు అదే దాన్ని మనం తీసుకున్నాక అన్న ఒక దాన్ని వేసి అమ్ముకుంటాడు ముద్దుగా మంచి ధరలా. సూట్ అంటాడు, బూట్ అంటాడు, తాళ అంటాడు, తొడిమి అంటాడు, తోక అంటాడు. రైతుని మొత్తం నాశనం చేసి దళారులు, మిల్లర్లు, కోటీశ్వర్లు అవుతున్నారు. కోట్లు వాళ్ళు పడగలెత్తుతున్నారు. ఆగర్భ శ్రీమంతులు అవుతున్నారు. 100 ఎకరాల భూములు కొంటున్నారు. మా రైతన్న మాత్రం ఈ రోజు కూడా ఎక్కడేస్తే గొంగడు అక్కడనే ఉన్నది. మళ్ళా ప్రభుత్వాలు ఇంకా అయ్యో సారు నా రుణమాఫీ చేయండి, నాకు ఈ రాయితీ ఇవ్వండి అని ఇంకా అడుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. కావున దయచేసి మిల్లర్లు కూడా మీరు అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రైతన్నల పక్షాన మీరు ఆలోచన చేయాలి. మీరు అమ్మేటప్పుడు రేటు మీరు నిర్ణయిస్తారు అన్న రామలన్న. పలక అమ్మేటప్పుడు రేటు వాళ్ళే నిర్ణయించి ఇష్టం వచ్చినట్లు అమ్ముతారు. 12,000 14,000 చెప్పి నీ ఇష్టం ఉండో లేకపోతే లేదు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఖర్చు ఉండదు. 15 అయినా తెచ్చుకునవలసింది. అసలు ఇప్పుడు కొండవాడేస్తాం అనుకో ఏం చేస్తాం సారు సౌకర్యం తీసుకో ఇదే పండింది కదా అంటే ఏం పండింది తాళ్ళు ఉంది కదా ఇష్టం ఉంటే ధరకైతే లేకుంటే లేదు అంటాడు. అట్లా ఈ తాళ్ళు వండడానికి కారణం కూడా వాళ్ళే నకిలీ విత్తనాలు ఇచ్చింటారు. అదే కదా ఇగో పలికిచ్చిండ్రు పచ్చిదో వచ్చేదో తెచ్చినాం పోసినాడు మంచిగా మొలిచింది అతను పైసలు అయితే తీసుకున్నాడు. ఈ రోజు అంతా చచ్చిపోయింది. ఇది కాదు ఇది అని చెప్పారు మంచిగా ఉంది అని చెప్తారు. ఇప్పుడు చూడు ఆడొకటి ఈడొకటి దేశం అంతా ఎదిరితే పెంపడి మోపు వెళ్తలేదు. ఇప్పుడు ఎట్లా బతకాలి? రైతులము ఏం కావాలి? ఆ పిల్లల్ని ఎట్లా నడపాలి? ఆ పెద్దల్ని ఎట్లా నడపాలి? ముసలి ముడిగల అందరినీ నడపనికి ఎంత బాధ ఉంది. ఆడికి పంటను వండబెట్టుకొని కొండ పెట్టుకోవాలా లేదప్ప ఏమన్నా ధర సేటు ఎక్క చేసుకో అంటే అంటాడు. ఆడుకుంటుంటే అదంతా అది కాయనే బాగలేదు. తాళ్ళు వండింది కొండవో రాములు అక్కడ కొండవో లేకపోతే నీ ఇష్టం అమ్ముకో రేటుకి అయితే మనం కొండవచ్చి అది తినేది కాదు. నీ ఇష్టం అప్ప అంటున్నాం ఇస్తున్నాం వస్తున్నాం అంతే. వాడు అమ్మేటప్పుడు వాందో ధర ఉంటది, మనం అమ్మేటప్పుడు మనకు అమ్మేటప్పుడు వాడే ధర నిర్ణయించాలి. మనది కొనుక్కునేటప్పుడు కూడా వాడే నిర్ణయించాలి. ఏంది ఇది? ఎక్కడ పోతున్నారు దళారులు? కూడా మీరు కూడా 100,000 కోట్ల ఆస్తులు రైతన్నల పొట్టగొట్టి మార్కెట్ మొత్తం డౌన్ ఉన్నదని చెప్పి ఈ రకంగా మీరు మోసాలు చేసి రైతుల్ని నిండా ముంచి మీరు 1,000 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే ఏం సాధిస్తారు? మీరు వచ్చేటప్పుడు ఏం కట్టకపోతారు? ఈ రైతు దిగేది కూడా బుక్కెడు పువ్వనే, మీరు బుక్కెడు పువ్వనే. మా రైతన్నలను నిండా ముంచి మోసం చేసి మీరు 1,000 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే సర్వనాశనం అయిపోతారు. మా రైతన్నుల శాపం కూడా మీ పిల్లలకు తగులుతుంది, మీకు తగులుతుంది. ఏడన్నా అడ్డమైన రోగాలు వచ్చి సస్తారు దరిద్రులారా. ఇకనైనా మా రైతన్నల గురించి మీరు ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు కూడా ఈ దళారీ వ్యవస్థని మొత్తం రూపుమాపాలి, కూకటి వేలతో పెకిలించాలి. ఏమన్నా బస్సు రైతన్నలు ఇంత కాయ కష్టం చేసి పండిస్తే 6,000 క్వింటాలు ఏ రకంగా కొంటారు? వీళ్ళు ఎట్లా కొంటారు చెప్పుని? మీరు మీరు వీళ్ళు అమ్మాలంటే 10,000 క్వింటాలు అమ్ముతారు కాయ, వాళ్ళు అమ్మాలంటే 6,000 క్వింటాలా? ఏ రకంగా అమ్ముతారు? వడ్లు తీసుకపోతే ఇట్లనే ఈ బెబ్బేర్లు ఎట్లున్నాయనా? బెబ్బేలు 6,000 7,000 అవి జర నీళ్ళు వాడి ఎర్రగైనవి 5,000 లెక్కేస్తావా లేదంటే మొన్న పరికొండ వస్తే 5,500 లేకపోతే కొను అంటాడు. కాయ ధర పోయిన సంవత్సరం 8,000 పోయిన సంవత్సరం ఉంటే మరి ఈసారి ఎందుకు తగ్గినట్లు? ఏమన్నా పోయిన సంవత్సరం గిట్టుబాటు అయింది, ధర ఉండదు కాబట్టి. పోయిన సంవత్సరం 8,000 ఉంటే ఈసారి ఇంకా పంటలు ఇంకా బాగా కాలేవు, దిగుబడి కూడా తక్కువ ఉన్నది. నానా రోగాలు వచ్చి ఇబ్బందులు పడి దిగుబడి కూడా తగ్గింది. సరైన పంటలు కూడా చేతికి రాలేదు. మరి ఎందుకు తగ్గించినట్లు? నూనె రేట్ ఏమన్నా తగ్గింది అన్న మార్కెట్ లో? మంచి నూనె రేట్ ఏం తగ్గలేదు. కేజీ 165 రూపాయలకు నూనె తగ్గిందా పెరిగిందమ్మా? పెరిగినప్పుడు కాయ రేట్ 3 పావుకిలోలకు మళ్ళీ రేటు మస్తుంది. కాయ కూడా ఏం తక్కువ కానట్టుంది కదా ఈసారి. మరి రేటు ఎందుకు ఇంతగానం తగ్గినట్లు? నూనె 3,000 అయింది. ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ కన్నా ముందు తక్కువ చేసిండ్రి. 1,100 అట్లా ఇచ్చేది ఇప్పుడు 3,000. 1,100 నుంచి 3,000 అయింది. మరి ఈ పల్లికాయ రేటు అదే నూనె తయారయ్యేటటువంటి ఈ పల్లి రేటు ఎందుకు తగ్గించినట్లు? ఎవరిని కడుపు కొంటున్నారు?
కడుపు కొట్టి మొత్తం వాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్నారు రైతుల రామలన్న. కడుపు కొడుతున్నారు, వాళ్ళు రైతులందరూ కూడా బతుకుతున్నారు. ఈ దేశ వ్యాప్తంగా కూడా రైతన్నలు కూడా ధర్నా చేసి రోడ్ల మీదకి ఎక్కి మొత్తం మార్కెట్ దళారీ వ్యవస్థని మొత్తం కూకటి వేళ్లతో పెకిలించే రోజు వస్తుంది. గుర్తు పెట్టుకోండి కొడుకులాల, మీరు అనుకుంటున్నారు ఎవరబ్బా సొత్తా అని మీ ఇష్టం వచ్చినట్లు అధ్యక్ష పావుచేరుకు రైతన్నలని మోసం చేస్తున్నారు. ఇది మంచిదా? ఈ దేశంలో ఈ రోజు కూడా అడకట్టింటున్నారు, అప్పుల పాలవుతున్నారు అంటే ఒక రైతు మాత్రమే. అన్ని వర్గాలు బాగుపడుతున్నారు కానీ ఆ రైతు పరిస్థితి దారుణంగా ఉంది. శంకర ఆ, రామ్లన్న, ఇప్పుడు ఈ మందుల రేట్ ఎట్లున్నాయి? ఎరువులు, యూరియా గానీ గ్లోమర్ గానీ ఏమైనా తక్కువైనా? ఏం తగ్గలేదు, ఇంకో ఎక్కువనైనా అన్ని 1500. అవుతున్నాయి మనం బండి. ఈ మన పంటకు మాత్రం తక్కువ ఉంది. ఇది కూడా రైతుల దగ్గర కొనేటప్పుడే తక్కువ అవుతుంది అన్న. మళ్ళా వాటికి ఇంట్రెస్ట్ చేస్తున్నారు, ఉద్దర తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ఎంత ఇప్పుడు 1400కు బస్తా 1400కు డిఏపి, DAP. యూరియా ఎంత ఉంది? వీరిగా 320. 320. మందులు కూడా అన్ని అన్ని ధర లెక్కనే. వాళ్ళు ఏదన్నా నమ్మికే రేట్ అమ్మా మనం ఏమన్నా అంటే మన గొడవతో వచ్చిండా? రండి. దయచేసి రైతాంగం జ్యోతి రైతాంగం కూడా ఎట్లా వరకు ఎట్లా అడ్డించాలి. అరే ఓ తన నీళ్ళు కొట్టినట్టు తిరగలేదు నల్ల మొత్తం నిలదీయండి. ఎందుకంటే తాను తిరగలేదు రా, తిరిగిన తన బాగుంది. వాళ్ళు ఏం చేయరు. ఖచ్చితంగా ఈ దేశానికి రైతు అన్నం పెడతాడు. పనికిరాని వస్తువులు తయారు చేసేటోడు వాని రేటుకు వాడు తయారు చేసే వస్తువుకు ఒక రేటు వాడే ఫిక్స్ చేసి ఎంఆర్పి రేట్ అని పెట్టేస్తాడు. కానీ మన రైతులు ఏ రకంగా ఈ రకంగా పెట్టుకోలేకపోతున్నారు. రైతులు కూడా తమ పండించే పంటకు ఒక ఎంఆర్పి రేటు నిర్ణయించుకొని ఈ రేట్ అయితేనే మేము అమ్ముతాం, ఈ రేట్ అయితేనే మాకు గిట్టుబాటు అవుతుంది, దీనికి మేము ఇంత ఖర్చు పెట్టినాము, దీనికి ఇంత ఖర్చు అయింది, ఇంత లంగు లాగోడే అయింది, ఇట్లయితేనే మాకు గిట్టుతుంది అని ఒక స్పష్టమైనటువంటి రేటును కూడా నిర్ణయించే పరిస్థితి తీసుకురావాలి. పాలకులు కూడా ఆరోగ్యంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ వేరుశనగ విషయంలో కూడా గవర్నమెంట్ ఒక ఫిక్స్ రేటు కేటాయించి ఈ రేటు కన్నా ఎవడన్నా తక్కువ కొంటే రైతుల్ని సూట్ పేరు మీద, బూట్ పేరు మీద, ఆర్తి అమాలి పేరు మీద మోసం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. మనం ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నా, అంతాస్తులు సంపాదించుకున్నా అయితే ఏం తినము. మనం ఎంత చేసినా మనం బతకాలంటే పుట్టాడు ఇంత బువ్వ దొరకాలంటే మాత్రం ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఈ దేశంలో రైతులు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆత్మహత్యలు ఆడతలేవు, వాళ్ళ అప్పులకెళ్ళి బయటకు వస్తలేరు అంటే దీనికి అంత కారణం రైతన్నలని ప్రతి ఒక్కడు మోసమే చేస్తున్నాడు. రైతన్నకు మోసం అంటూ తెలియదు, కాయ కష్టం చేసుకుంటాడు, అన్యాయం చేయడు, ఎవరిని నిజాయితీగా పనిచేస్తాడు, తన కష్టాన్ని నమ్ముకుంటాడు, భూమిని నమ్ముకుంటాడు. అదే భూమి లాస్ట్కు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వస్తున్నది. కావున ఖచ్చితంగా దీని మీద అందరు కూడా ఆలోచన చేయాలి. మార్కెట్ దళారీ వ్యవస్థని రూపురేఖలు లేకుండా దాని మీద కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దాని మీద అందరం కూడా ఒక ఉద్యమం తీసుకెళ్ళడం అవసరం. అయితే నెక్స్ట్ పంట కల్లా రైతన్నలని ఎవరైతే మోసం చేస్తున్నారో మరి ఎందుకు మోసం చేస్తున్నారో అర్థమైతలేదు. మార్కెట్ లో చూసుకుంటే రోజు రోజుకు నూనె ప్రతి ఆయిల్ మీద రేట్లు అయితే విపరీతంగా దొరుకుతున్నాయి. కానీ మరి ఈ నూనె దినుసులకు సంబంధించినటువంటి పల్లికాయ మీద ఈరోజు ఎందుకు 6000 క్వింటాలు చేసిండ్రు? ఈ వెనకాల ఎవడు ఉన్నాడు? ఈ మాఫియాని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టి మా రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా దీని మీద ఒక పెద్ద ఉద్యమం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతన్నలు కూడా ఎవడన్నా మార్కెట్ లో మిమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా మీరు కూడా అమ్మకండి. చూద్దాం కొన్ని రోజులు మన యొక్క అలసత్వాన్ని వాళ్ళు ఆసరా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళే మనకు కొన్ని పెట్టుబడి సాయం కింద దానికి దీనికి మిత్తుల కింద 3 రూపాయలకి 4 రూపాయలకి మిత్తులు ఇస్తారు. మళ్ళీ దాన్ని రాబట్టుకోవడానికి ఎట్లయినా వీడు నా దగ్గరనే అమ్ముతాడనేటటువంటి ఒక ధీమతోని వాళ్ళు మనల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే అందరికీ ఉంది. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా పోరాడతాం. రైతుల్ని మోసం చేసేటోడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, రైతుల పొట్టగొట్టి మీరు 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే మాత్రము పురుగుల పడి సస్తారు. మీరు రైతులు మాత్రం మోసం చేయొద్దని మరొకసారి మిల్లర్లను కావచ్చు, దళాలను కావచ్చు, ఈ మార్కెట్ లో ఉన్నటువంటి బ్లాక్ మార్కెట్ దొంగలకంతా హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి.